వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు కుబేరా మూవీకి వెళ్ళా. అంటే ఇంటర్నెట్లో కుబేరా మూవీ సూపర్ డూపర్ అంటున్నారు కదా అని వెళ్ళాను అనమాట. అండ్ దట్టు శేఖర్ కమ్ముల కాబట్టి మూవీ థీమ్ వచ్చేసరికి నాకు ఓకే, అంటే ఇలాంటి థీమే చాలా మూవీస్లో ఉన్నాయి. ఇప్పుడు కలేజా మూవీ తీసుకున్నా ఇదే థీమ్ కదా, చాలా ఇదే థీమ్. ఒక రిచ్ పీపుల్ ఉంటారు, గవర్నమెంట్తో నెక్సెస్ చేస్తారు అండ్ పువర్ పీపుల్ని కొల్లగొడతారు. ఇక్కడ పువర్ పీపుల్ అంటే ఇక్కడ ఈ మూవీలో బిచ్చగాళ్ళు అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు శేఖర్ కమ్ముల. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్న నీకు నచ్చిందా క్వశ్చను, నీకు సినిమా నచ్చిందా అనేది క్వశ్చన్ కదా మీ అందరికీ, ఎవరికైనా అదే కదా. సినిమా ఈ వీడియో అంతా వినాలా, ఇక్కడికే ఆపేసేయాలా అంటే నన్ను అడిగితే నాకు పెద్ద సినిమా ఏం నచ్చలేదండి. ఆనెస్ట్లీ నాకు సినిమా ఏం నచ్చలేదు, ముందే చెప్పేస్తున్నా. ఎందుకంటే పాపం చాలామంది ఈ వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేదు. కానీ నా ఒపీనియన్ వినాలంటే చూడండి, అదర్వైజ్ సినిమా రివ్యూ ఒక్కటే తెలుసుకోవాలంటే నాకు నచ్చలేదు. సినిమా బాగాలేదని కాదు, నాకు నచ్చలేదు. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. మరి అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే శేఖర్ కమ్ముల మూవీస్ ఎక్కువ కూడా మనకి ఫ్యామిలీ ఓరియంటెడ్, సాఫ్ట్. ఇప్పుడు ఆనంద్ మూవీ చూడండి, ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇట్లా కదా మనం ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు లీడర్ కూడా ఇంచుమించు ఇలాంటి మూవీనే, కుబేరా లాంటి మూవీనే. కానీ లీడర్ చాలా సాఫ్ట్గా అనిపించింది, కుబేరా ఫైటింగ్ అంతా ఫైటింగ్ అట్లా అనిపించింది అనమాట. సో నాగార్జున కానీ చంపేస్తారు మధ్యలో. నాగార్జున బయటికి తెస్తాడు, ఎందుకు తెస్తాడో తెలియదు, తెస్తాడు కానీ నాగార్జున చచ్చిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ దుబాయ్కి వెళ్ళిపోతుంది, ఈయన ఇక్కడ చనిపోతాడు. అది ఏమో నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. నువ్వు తీసుకొచ్చినావు, ఏం చేసినావు అంటే. నాకు సినిమాలు ఏం చేశారంటే ఫైనల్గా హీరో ఏం చేస్తాడంటే ఆ యొక్క పెద్ద బిగ్ షాట్ని చంపేస్తాడు అంతే. కానీ సొల్యూషన్ ఏమీ ఇవ్వలేదు. చంపేయడం సొల్యూషన్ కాదు కదండి నా ఉద్దేశంలో. ఫైనల్గా ఎవరైతే హీరో ఉంటాడో ధనుష్, బిచ్చగాడు అనమాట, ముష్టివాడు, ఆయన ఎవరైతే ఆ టాప్ మోస్ట్ బాగా రిచ్ మ్యాన్ ఉంటాడు కదా, అతన్ని చంపేస్తాడు అంతే. అదేం సొల్యూషను అంటే? ప్రపంచానికి ఏం తెలిసింది? కొంతమందికే తెలిసింది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని. కానీ సిస్టమ్ అట్లనే ఉంది. సిస్టమ్ ఏమైనా మారిందా? ఎవడు మారలే. వాడు చచ్చిపోయాడు, ఓకే. బిగ్ క్యాపిటలిస్ట్ చచ్చిపోయాడు, ఓకే. కానీ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ద సినిమా హ్యాస్ గివెన్ టు ద సొసైటీ? ఒక రియాలిటీ చెప్పింది, ఒప్పుకుంటా. అంటే ఈ పాలిటీషియన్స్, ఈ క్యాపిటలిస్టులు కలిపి వీళ్ళు ఒక నెక్సెస్ ఫామ్ అవుతారు. ఆ నెక్సెస్ కోసము వాళ్ళకు కావాల్సిన ప్రాజెక్ట్స్ వాళ్ళు దోచుకోవడానికి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అండ్ దాంట్లో ఎవడు సమిధలు అయిపోయినా వాళ్ళకేం పర్వాలేదు. అల్టిమేట్గా పాలిటీషియన్స్కి వాళ్ళకు వచ్చేది వీళ్ళు ఇస్తారు, వీళ్ళకి వచ్చేది వాళ్ళు ఇస్తారు. మధ్యలో పాపం బలైపోయేది ఎవరు అంటే ఆఫీసర్స్ బలైపోతారు. ఎవరైనా ఆఫీసర్స్ చాలా గట్టిగా ఉంటే వాడిని లోపలేస్తారు, దొంగ కేసులు పెట్టి వాడిని లోపలేస్తారు. మళ్ళీ వీళ్ళే వాడిని బయటికి తెస్తారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను వాడుకొని వీళ్ళకి కావాల్సినట్టు వాళ్ళ పనులు చేయించుకుంటారు. ఇదే కదా చెప్పింది. ఇది అందరికీ తెలిసిందే. రావు గోపాలరావు టైం నుంచి వస్తున్న ముచ్చటనే కదా ఇది. కొత్తగా ఏమైనా ఉందా? కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఈవెన్ ఈ బిచ్చగాడు మూవీ కూడా అంతే కదండి. ఆయన ఎవరు? విజయ, మలయాళం హీరో. బిచ్చగాడు 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చిన బిచ్చగాడు మూవీలో కూడా అంతే కదా. బిగ్ పీపుల్ నెక్సెస్ పాలిటీషియన్స్ అని ఉంటుంది. ఆ బిగ్ పీపుల్ అందరు కలిసి ఏదో యాక్టివిటీ చేస్తారు. అది కూడా ఇంచుమించు అలాంటి స్టోరీనే. అయితే ఇది అందరికీ తెలిసిన ముచ్చటనే, కానీ దీని నుంచి మనకి సొల్యూషన్ చెప్పండి. వాట్ ఈస్ ద సొల్యూషన్? సొల్యూషన్ అంటే ఇప్పుడు ఏం సొల్యూషన్ ఉందని చెప్పండి. అసలు నాకు అర్థం కాదు. సొల్యూషన్ అంటే ఒకటే సొల్యూషన్, పాలిటిక్స్లో కరప్షన్ పోవాలి, పాలిటిక్స్ నీట్ అవ్వాలి. ఇదే కదా సొల్యూషన్. పాలిటిక్స్ నీట్ అవ్వాలి అంటే నీలాంటోడు మనల్ని లోపలికి కూడా రానియరు. అవునా? మనం పాలిటిక్స్ అంటున్నాం, కనీసం మన బిల్డింగ్ ప్రెసిడెంటే కానీ మనని, మన కాలనీ గల్లీ అసోసియేషన్ ప్రెసిడెంటే కానియరు మనని. మీరేమో పాలిటిక్స్లోకి యువత రావాలి, అది రావాలి, ఇది అంటారు. కానీ పాలిటిక్స్కి పోదామంటే మనని ఫస్ట్ రానియరు.
మనం పోదామన్నా మనం ఇంట్లో వద్దంటారు. అరే ఈ పాలిటిక్స్ ఒక మురికి కూపము, దానిలో ఎప్పుడు ఎవడేపేస్తాడో అని అంటాము. మనం కూడా భయపడతాం. మనకి ఎందుకు లేదా భయ్, ఉన్నదేదో ఉండని హ్యాపీగా పిల్లని మనం భయపడతాం. ఈ భయమే పాలిటీషియన్స్కి పెట్టుబడి అయింది. అండ్ సెకండ్ థింగ్, డబ్బులు. పాలిటిక్స్కి పోవాలంటే డబ్బులు. సింపుల్. నీకు ఒక మంచి లీడర్ ఉన్నాడని తెలిసినా కానీ ఆ లీడర్ చుట్టూ తిరగాలంటే జనాలు ఉత్తగా రారు. వస్తారా ఉత్తగా? ఇప్పుడు నేనున్న ఆదిత్య, అరే నాకు మంచి ఆదర్శమైన భావాలు ఉన్నాయి, నేను కడిగేస్తా తుడిచేస్తా, నాతో తిరగండి అంటే, అన్న నేను తిరుగుతా కరెక్టే, కానీ మరి మా ఇంట్లో కూడా ఇవ్వాలి కదా, రోజుకి 1000 రూపాయలు ఇవ్వాలి అట్లీస్ట్ అంటే నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది అట్లా కామన్ మ్యాన్ చేయలేడు. ఎవరు చేయగలుగుతాడు? ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే చేయగలుగుతారు. అది ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ దాన్ని వాపసు బ్యాక్ పడతారు. ఇది ఒక కామన్ మ్యాన్ పాలిటిక్స్కి పోకుండా ఉండడానికి ఇది ఒక రీజన్, మెయిన్ రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి భయం ఉంటుంది. ఆ భయంని తొక్కేసి పోదామన్నా కానీ మినిమం ఖర్చులు ఉంటాయి కదా, బ్యానర్లు కట్టాలా, అది చేయాలా, వాడికి తినిపించాలి, వీడికి దాయిపించాలి. ఉత్తగా రారు పబ్లిక్. ఎంత ఆదర్శం ఉన్నా కానీ నీ ఆదర్శాలు కడుపు నిండుతాయా? నింపాయి కదా అని రారు. ఇదొక పాయింట్. సెకండ్ థింగ్, పబ్లిక్ తక్కువ రా అంటే పబ్లిక్ ఏం తక్కువ లేరు. వీళ్ళు పైసలు. మనము ఎవరికి ఎంత ఓటేస్తే ఓటుకి ఎంత ఇస్తే అంత వేస్తాం. అవునా? కరెక్ట్. మనకి చూస్తూనే ఉన్నాం, మొన్న హైదరాబాద్లో లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు 45% ఎంతో వచ్చింది. మనం ఓట్లు వేయం. అది ఓటింగ్ రోజు అంటే మనకి పండగ, ఊరికి బస్ ఎక్కి ఊరికి పోతాం. ఆ ఊర్లో కూడా ఓటు వేయము. ఆ రోజు మందు తెచ్చుకొని ముందే ఒక రోజు మందు తెచ్చుకొని మందు ఆగి పండుకుంటాం. మరి మనం ఓటు వేయము. చదువుకున్న వాళ్ళు ఓటు వేయకపోవడం వల్ల చదువుకొని వాళ్ళు ఓటేస్తారు. చదువుకొని వాడు రాత్రి మందు తాగి తెల్లారి పోయి మందు మత్తులో ఎవడికోకొనికి ఓటేసి వస్తే వాడి యొక్క ఇష్టము నీ మీద రుద్దుతున్నాడు. అవునా? అంటే నువ్వు ఓటు వేయకపోవడం వల్ల ఎవరో చదువుకొని వాళ్ళు, లేకపోతే ఏమీ తెలియని వాళ్ళు వేసిన ఓటు ప్రభావము నీ మీద పడుతుంది. వాడు ఒకవేళ మంచోని సెలెక్ట్ చేసుకోలేదనుకో, అయినా కానీ నువ్వు వాడి యొక్క ఇంట్రెస్ట్కి నువ్వు తలొగ్గాల్సి వస్తుంది. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. సో పబ్లిక్ ఏం తక్కువ లేరు, పబ్లిక్ కూడా అట్లే ఉన్నారు. కొన్ని మూడో పాయింట్ వచ్చినామా అంటే జ్యుడిషియరీ వ్యవస్థ చూసుకుంటే, జ్యుడిషియరీ వ్యవస్థ కూడా అల్టిమేట్గా వాళ్ళ ఓన్ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి. నేను గ్రూప్ 1 చదువుతున్నప్పుడు మా క్లాసెస్లో ఒక సార్ అన్నాడు అనమాట, ఇండియాలోనే కాదు అసలు ప్రపంచంలో ఎక్కడైనా కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్టెడ్ ఏది అంటే జ్యుడిషియరీ అన్నారంట. అంతెందుకండి, వీళ్ళు అనడం ఎందుకు, మొన్న అనలేదా ఎన్వి రమణ అన్నాడు ఒక 2 months బ్యాక్ హిందూ పేపర్లో సెంటర్ పేజ్లో ఒక 2 months బ్యాక్ ఎన్వి రమణ గారు అన్నారు, దేశంలో ఎన్వి రమణ ఈజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాస్ట్ 2 years బ్యాక్. ఆయన అన్నాడు, ఇండియాలో పీపుల్కి జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది అన్న పాయింట్ నేను చెప్పలే, నువ్వు చెప్పలే, ఎన్వి రమణ గారు అన్నారండి. అంత పెద్ద ఆయన సీజేఐగా పనిచేసిన, సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన అతను ఆ డైలాగ్ కొట్టిండంటే ఎంత బాధాకరమైన విషయం అండి. జ్యుడిషియరీ వ్యవస్థ అట్లా ఉంది. ఈ జ్యుడిషియరీకి వాళ్ళకేంది, వాళ్ళ జడ్జిలకి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోవాలా, వాళ్ళ ఓన్ ప్లేస్లో పోస్టింగ్ ఉండాలా, వాళ్ళ బాధ వాళ్ళది. మొన్న దొరికింది ఏది, మొన్న ఏదో 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు దొరికినాయి కదా ఒక జడ్జి ఇంట్లో, అహ్మదాబాద్లో ఎక్కడనో. ఏం చేసిరండి? ఏం చేయలేదు. సింపుల్గా ఆయన అక్కడ నుంచి, లక్నో అనుకుంటా, నాకు ప్లేస్ గుర్తులేదు, సింపుల్గా ఆయనని ఎక్కడో దొరికితే, ఢిల్లీలోనో ఎక్కడో దొరికింది, ఆయనని సింపుల్గా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎటువంటి ఎంక్వైరీ లేదు. అరే ఏంద్రా అబ్బాయి, మరి నీ ఇంట్లో ఇంత దొరికిందంట, ఇంత క్యాష్ దొరికిందంట అని ఎంక్వైరీ లేదు. మరి ఇట్లాంటివి చూసినప్పుడు కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది? అసలు కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతున్నాండి? కామన్ మ్యాన్ ఏమైనా చేయగలుగుతారా? కామన్ మ్యాన్ ఏం చేయలేకపోతున్నాడు కాబట్టే ఇట్లాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. మనకు ఉన్నది ఒకటి ఓటు హక్కు అంటున్నారు. ఆ ఓటు హక్కు రోజు మనమేమో వినియోగించుకోవట్లేదు. గట్టిగా అడగట్లేదు, మాట్లాడితే మనకి భయమే కదా. మాట్లాడితే ఇప్పుడు ఎవరి మీదన్నా భయం. ఇప్పుడు నాకు కూడా భయమే, మీకు కూడా భయమే. నేను పేర్లు తీయకుండా మాట్లాడుతున్నాం, ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ పేర్లు తీయకపోతే ఏం పర్వాలేదని భయమే, అబ్సల్యూట్గా భయమే. ఎందుకు అంటే, నాట్ బికాస్ ఒక కామన్ మ్యాన్ ఏ విధంగా భయపడుతున్నాడంటే, అరే మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, మనం ఎందుకురా బాబు అనవసరంగా దాంట్లో ఇరకాలి అని కనీసం నాలాంటి వాడన్నా కనీసం పేర్లు చెప్పకుండా మాట్లాడుతున్నారు. కానీ మిగతా వాళ్ళు అది కూడా చెప్తలేరు, వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పట్లేదు, కనీసం ఓటు కూడా వేయట్లేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే,
ఏమంటారంటే ఓటేస్తే ఎవరికి ఓటేసినా అదే కదా అంటారు. నాకు అసలు లాజికే అర్థం కాదు ఇప్పటికీ. కావచ్చు ఎవరికి ఓటేసినా అదే కావచ్చు, వాడు దొంగనే వీడు దొంగనే, కానీ ఇద్దరు దొంగలే. ఇవి ఎట్లా తయారైందంటే వాడు 10 దొంగతనాలు చేస్తే వీడొక్కటి దొంగతనమే చేసిండు, సో వానికంటే వీడు బెటర్. ఇది ఎట్లా తయారంటే ఇట్ ఈస్ ఎ రిలేటివ్ కంపారిజన్ అయిపోయిందండి. ఇప్పుడు 10 మర్డర్లు చేసినోడు కంటే ఒక మర్డర్ చేసినోడు బెటర్ కదా. మనకి ఆప్షన్ ఏముంది? ఈ 2 ఏళ్ళు చూపించి మనకి 1 వేలు చూపించి నువ్వు 2 ఏళ్ళలో ఏదో ఒకటి పట్టుకో అన్నట్టు ఉంది. మనకు ఆప్షనే లేదు. ఎవడన్నా మంచోడు వచ్చిండా అండి? మంచోడు వస్తే డబ్బు పంచాలి. చాలామంది పాపము ఐఏఎస్లు ఐపీఎస్లు వదిలేసుకొని వచ్చారు సిస్టంలోకి, నిల్చోగలిగిరా? వాళ్ళతోనే కాలే. మీకు తెలుసు కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళతోనే కాలేదు, అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ది వ్యవస్థ ఈజ్ కంప్లీట్లీ రన్నింగ్ ఆన్ కులము ప్రాంతీయత రిలీజియను కథం. పాలిటీషియన్స్కి అది సూపర్ డూపర్ తెలుసు ఈ ఫార్ములా. ఏముందిరా భయ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఎవడన్నా వీడియో చూసానుకో, అరే ఆయితే నువ్వు ఎక్కువ మాట్లాడకు, నీకు 10 కోట్లు ఇస్తా అనుకో అన్నాడంటే రేపటి నుంచి నేను కూడా మానేస్తానేమో, హూనోస్. కామన్ మ్యాన్ మజ్బూరీ అండి, వెరీ 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 మజ్బూరీ అయిపోయినాం మనం అందరం. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. వాళ్ళకి తెలుసు ఎవడు ఏ సున్నా దగ్గర పడతాడో వాళ్ళకి క్లియర్ కట్ క్లారిటీ ఉంది. ఒక పాలిటీషియన్స్కి ఎవడికి సున్నాలు యాడ్ చేసుకుంటూ పోతారు. నీకు ఒక సున్నా దగ్గర నువ్వు నో అనలేవు, కాదనలేవు, పడిపోతావు, ఖతం, టాటా బై బై, రాహుల్ గాంధీ చెప్పినట్టు. అప్పటిదాకా ఉన్న గీదర్శాలు అన్నీ ఫట్. అరే నేనే చెప్తున్నా అండి, అంతేందుకు నేనే చెప్తున్నా. ఇప్పుడు నాకు ఎవడైనా డబ్బులు ఇస్తే రేపటి నుంచి నేను ఛానల్ పనిచేస్తానేమో, హూనోస్. డబ్బు ప్రభావం అంత ఉంటుంది. డబ్బు ప్రభావం, నీ ఆదర్శాలు, నీ తోలు అన్నీ పక్కన పోతాయి. కాదంటారా? గుండె మీద చేసుకొని చెప్పండి అండి, గుండె మీద చేసుకొని చెప్పండి. నేను అన్న డైలాగు తప్ప. మనం ఇన్ని చెప్తాం కదా, అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఒకటి ఉంటుంది డైలాగు, అవసరాన్ని బట్టి మంచితనము, అవకాశాన్ని బట్టి చెడ్డతనం వస్తాయంట బయటికి. మనిషిలో అవసరాన్ని బట్టి మంచితనము, అవకాశాన్ని బట్టి చెడ్డతనం. మనం చెడు పీపుల్గా ఎందుకు మారలేదంటే మనకు అట్లాంటి అవకాశం రాలే కాబట్టి మనం చెడ్డ పీపుల్గా మారలే. వస్తే మారేవాళ్ళమేమో. అవసరం బట్టి మంచితనం. ఇదంతా కూడా ఇంట్రాస్పెక్షన్ అండి. వీ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్. మనము పాలిటీషియన్స్ని తిడుతున్నాము, వాళ్ళని తిడుతున్నాం, వీళ్ళని తిడుతున్నాం. అఫ్కోర్స్ అక్కడ తప్పులు ఉన్నాయి, కానీ కామన్ మ్యాన్గా కూడా మనం చాలా తప్పులు చేస్తున్నాం. మొన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, వైజాగ్ ఎగ్జాంపుల్ ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అరే ఏమన్నా యోగా మ్యాట్లు ఏమైనా బంగాళార్థం చేసిరా? యోగా మ్యాట్లు పబ్లిక్ ఎందుకంత ఆగం చేసిరు చెప్పండి? ఒక్కొక్కడు 4, 5, 10 ఏంది ఇంటి మీద కప్పుకుంటారా యోగా మ్యాట్లు ఏమన్నా ఎండగొడుతుందని? అరే యోగా మ్యాట్ గట్టిగా చేస్తే డీమార్ట్కి పోతే 200 రూపాయలకు వస్తుంది. ఈ 4 తీసుకుంటేమో 1000 రూపాయలు వస్తుంది. గుడికి పోయి నిలువు దోపిడీ ఇస్తావు, వేలు చందాలు వేస్తావు, ఆ పూజలు చేయిస్తావు, ఈ పూజలు చేయిస్తావు, అది కడతావు, ఆ యంత్రం కడతావు, ఈ యంత్రం కడతావు, అక్కడనేమో అడ్డు చేస్తావు. ఒక 1000 రూపాయల కక్కుర్తి వాడి కొట్లాడుకున్నాడు. అసలు ఎట్లా అండి అది? ఏం అందరు చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు మీరు మొన్న యోగా చేసిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత మిడిల్ క్లాస్ నుంచి పువర్ మ్యాన్ నుంచి మిడిల్ క్లాస్ వరకే. ఎవరైతే వాళ్ళు ఏమీ చాలా ఇది వేరే వాళ్ళని ఎవరు పిలవలే కదా. మరి ఈ పీపుల్ ఎందుకండి అంత అట్లా చేసిర్రు? యోగా మ్యాట్ల కోసమే కక్కుర్తి పడ్డోళ్ళు ఒక పాలిటీషియన్ వచ్చి నాకు ఓటు వేయండి అంటే వీళ్ళు కక్కుర్తి పడరంటారా? ఖచ్చితంగా కక్కుర్తి పడతారు. వీళ్ళు కూడా కక్కుర్తి పడి అట్లాంటి ఓటింగ్ చేసేసారు. అట్లా ఓట్లు వేయడము. ఆ సినిమా చూడండి, ఆపరేషన్ దుర్యోధన. మనోటి ఎవరిది? శ్రీకాంత్. 2008లోనో 2009లోనో వచ్చింది మనకు, అప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు. ఎంత క్లియర్గా చూపిస్తాడండి, చాలా క్లియర్గా చూపిస్తాడు. సో పీపుల్లో ఫాల్ట్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ ఎ ఫాల్ట్ ఇన్ పీపుల్, ద పాలిటీషియన్స్ అండ్ ద క్యాపిటలిస్ట్, ద బిజినెస్ మ్యాన్, దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మరి పీపుల్లో ఎందుకు ఇట్లా తయారైందంటే పాపులేషన్, టూ మచ్ ఆఫ్ పాపులేషన్, కాంపిటేటివ్. అంత మనం ఏంటంటే తెలియకుండానే ఒక అడవిలో బతుకుతున్నాం. బస్ ఎక్కినాం అనుకో ఖర్చు వేస్తాం. ఎందుకు అంటే మనం ఎక్కకపోతే ఇంకా ఖర్చు వేసే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనమే తయారు చేసినాం కదా. అట్లా ఏమైనా రూల్ ఉందా అండి? ఖర్చు వేస్తే సీట్ నాదని మనం తయారు చేసిన రూలే అది. సో ఇన్ఫార్మల్ రూల్స్, కాంపిటీషన్,
ఒక గుడికి పోతే నెట్టుకుంటా ముందుకు, అరే నువ్వు వచ్చిందే దండం పెట్టడానికి, నినాక నేను యాదగిరిగుట్టకు పోయినా జనాలు నెట్టుకుంటూ పోతున్నారు, అరే నువ్వు వచ్చిందే దండం పెట్టడానికి, నువ్వు ఎందుకు నెడుతున్నావు? నీ ముందర ఏమన్నా దేవుడు పరిగెడుతుండా, అరే నేను 5 నిమిషాలు వెళ్ళిపోతున్నా అంటుండే, ఎందుకు రన్నింగ్ చేస్తున్నావు? చెప్పండి. ఇవన్నీ మన డే టు డే లైఫ్లో మనం ఎవ్రీడే చూస్తున్నాం, కానీ వీఆర్ ఇగ్నోరింగ్ అండ్ దే హ్యావ్ బికమ్ ఏ కామన్ రొటీన్. అట్లా లేకపోతే వాళ్ళు ఏమంటారు అంటే యు ఆర్ ఇన్కాంపిటెంట్ అంటున్నారు. నువ్వు గుడికి పోయినప్పుడు, ఇప్పుడు నాలాంటి నేను గుడికి పోతే నేను ఏమంటా తెలుసా, నేను ఏమంటా అంటే, ఎవరన్నా అంటే అరే మీరే ఉండరా బాయ్, నేను లాస్ట్ నాకు దర్శనం అవుతుంది లేకపోతే ఇంటికి పోతారా బాయ్ అంట. నన్ను జనాలు పిచ్చోని చూసినట్టు చూస్తారు. అరే ఇంత దూరం వచ్చి నువ్వు దర్శనం అవసరమే లేదు, నేను దర్శనం చేసుకోను, వేరే వాళ్ళు చేసుకుంటారు, చేసుకోను, దట్స్ గుడ్. నేను అందరిని వదిలేస్తాను. రన్నింగ్ చేస్తే అన్న పో నేను గంట అయినాక చూస్తా, లేకపోతే బంద్ చేసి అనుకో ఇంటికి పోతా. అప్పుడు నన్ను ఏమంటారు అంటే జనాలు, అరే నీకు పిచ్చుందిరా అంటారు, నువ్వు యు ఆర్ ఇన్కాంపిటెంట్ అంటారు. కానీ అది కాదు కదా. మనమేమో ఒక సిటిజన్ ఎట్లా ఉండాలో అట్లా ఉండలేము, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, అందులోనేమో బ్యూరోక్రసీలో ఇవి జరగాలి, మన క్లీనింగ్ జరగాలి, అందులో ట్రాన్స్పరెన్సీ ఉండాలంటాం. కానీ మన పిల్లల్ని మాత్రం ఎవరిని కూడా పాలిటిక్స్లకు పోనీయం, మిలిటరీలకు పోనీయము. వాడు ఒక మంచి పని చేస్తా అంటే వాడిని ఎంకరేజ్ చేయం. అరే మనకి ఎందుకురా, నీకు ఎందుకు లేనిపోని అన్ని. అసలు గట్టిగా ఒక బయట మన ఇంటి ముందర ఒక చిన్న అన్యాయం జరిగితే కూడా మనము అడగనివ్వరు మన ఇంట్లో. నీకు ఎందుకురా, నీకు ఎందుకు వచ్చిన బాధ, ఎవరికి లేనిది నీకు ఎందుకు అంటారు. అదే పక్కింటోడు అడిగితే దట్స్ ఫైన్. హీరో ఎప్పుడు పక్కింట్లోకి వెళ్ళి రావాలి, మన ఇంట్లోకి వెళ్ళి రావద్దు. ఎందుకంటే మనం మంచిగా ఉండాలి కదా, మనం బాగుండాలి, మనం అడగొద్దు, మనం ప్రశ్నించొద్దు. కానీ వీ షుడ్ గెట్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫ్రమ్ ద సొసైటీ, బట్ వీ విల్ ఓన్లీ సిట్ ఎట్ హోమ్. వెనక కర్టెన్ దాచుకొని కర్టెన్లోకి వెళ్ళి చూస్తాం, డోర్ కూడా తీయం బయటికి. మనం ఎందుకు డోర్ తీస్తే అటు బయటికి రమ్మంటాడని. ఇవన్నీ నాకు ఇన్సిడెంట్స్ అయినాయండి. ఇవన్నీ నేను చాలా ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్తున్నాను అనుకో, పరేషాన్ అయిపోతారు. ఇవన్నీ చూసి ఉన్నా కాబట్టి అబ్బని అమ్మ పబ్లిక్ ఇట్లా తయారైందిరా బాబు అనుకున్నా. ఇట్లాంటి పీపుల్ని మనం పక్కన పెట్టుకొని వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ కంట్రీ టు బీ ఏ గ్రేట్ నేషను. మన కంట్రీకి కల్చర్ అంటాము, అదంటాము, ఇదంటాం, కానీ మైండ్ సెటే సరిగ్గా లేదు. సో మనం ఎంత చెప్పినా ఇంతే అండి. నాలాగా చాలామంది మాట్లాడుంటారు, బట్ ఓన్లీ ఒకసారి గుర్తు చేస్తున్నా అంతే. కనీసం ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, నేను మీకోసం గుర్తు చేయట్లేదు, నా కోసం నేను గుర్తు చేసుకుంటున్నా. నేను ఎక్కడైనా యూజువల్గా ఏమైనా బయట ఏమన్నా అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా కమ్యూనిటీలో జనాలు స్పీడ్గా వెళ్తున్నారు. నేను ఆపి నువ్వు ఎందుకంత స్పీడ్గా పోతున్నావు, ఎవరిని ఈ కమ్యూనిటీలో పిల్లలు ఉంటారు, బయట ఉంటారు, ఎవడరా నువ్వు అని వాళ్ళని బెదిరించిన. అడగాల, నాకెందుకు అని నువ్వు వదిలేస్తే రేపు నీ పిల్లలే వాళ్ళ బండికి అడ్డం పడతారేమో, హూ నోస్. సో అట్లా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా అండి. మన సొసైటీలో కూడా ఇట్లాంటివి చాలా అవుతుంటాయి. అయినప్పుడు మనం గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కనీసం అట్లీస్ట్ ప్రశ్నించవచ్చు కదా, ఒక చిన్న లెవెల్లో ప్రశ్నించవచ్చు కదా. అది కూడా చేస్తలేమో అంటున్నా. అదే అండి, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. అఫ్కోర్స్ నేను సినిమా నుంచి స్టార్ట్ చేసి అది ఎటో పోయింది టాపిక్, సారీ ఫర్ దట్. సినిమా గురించి చెప్దాం అనుకున్నా కానీ అది అట్లా ఇక్కడ దాకా వచ్చింది. ఓవరాల్గా నాకు పెద్ద సినిమా ఏం గ్రేట్గా అనిపించలేదు. ఉన్నదే వాస్తవమే చూపించాడు, శేఖర్ కమ్లా హ్యాస్ షోన్ ఇట్ వాస్తవమే. కానీ దాని నుంచి మనము అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ కొన్ని నేను డిరైవ్ చేసి చెప్పినా అనమాట, అంతే. అదే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఆయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.